యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి నీ ధర్మసూత్రమును మంట కలిపి తన ప్రతి ప్రాణాలను దక్కించుకున్న నారిమణి సావిత్రి జయజాతి. మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షంగాంచి నీ పాశములు సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహారులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులు తెచ్చిన పసివాడు మార్కండేయుడు జాతి. మానవ జాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ అవహేళన చేతయ్యా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అదుముడు అన్న కించ భావాన్ని కూకటి వేలతో సైతం పెకిలించి వేసదా. ముక్కులు పొందే ముకోటి దేవతలు, దిక్కులు నేలే అష్ట దిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడా అని సింహాసనాన్ని అధిష్ఠించదా. స్వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుండిత సేవా దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్ష ధర్మ నిలయాలన ఈ రామున సర్వదా శతదా సహస్రదా పాప పంకిలమైన కుల్లా మంతా జాతి కూపములను సమూలముగా శాశ్వతంగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? నో డౌట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలా నేర్చుకున్నావు ఇది కాదు, నేను ఇంటర్వ్యూలో ముందే అడుగుతాను, నువ్వు పసిగట్టి మైండ్ లో పెట్టుకుని వచ్చావా ఇదంతా? ఎక్కడ నేర్చుకున్నా? ఎన్ని రోజులు పట్టింది నేర్చుకోవడానికి? 2-3 days పట్టింది అక్క. అంతేనా? 2-3 days లో నేర్చేసుకున్నావా? ఎవరు నేర్పించారు నీకు? మమ్మీ. కానీ చాలా బాగా చెప్పావు తెలుసా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. ఇలా ఎలిఫెంట్ స్పెల్లింగ్ కూడా చెప్పుంటే బాగుండేది. కానీ నిజంగా చాలా బాగా చెప్పావు. ఈ డైలాగ్ కానీ ఎన్టీఆర్ గారికి వినిపిస్తే హిల్ బీ ప్రౌడ్ ఆఫ్ యూ. గుడ్ యాక్టింగ్ స్కిల్స్ కూడా. మధ్యలో ఇలా చెయ్యండం, మా నవజాతి అనడం